హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్ట్ మై రెసిపీ. ఈరోజు మనము కరకరలాడే కారా బూందీ చేసుకుందాము. కారా బూందీకి ఏమేమి కావాలో చూసేద్దామా. శనగపిండి, సాల్టు, కారం, పల్లీలు, వెల్లుల్లి, కరివేపాకు. మనం ఇప్పుడు కారా బూందీకి శనగపిండి ఒక కప్పు తీసుకున్నాను నేనైతే. శనగపిండిలోకి ఇప్పుడు మనము తగినంత సాల్ట్ వేసాం కదా. ఇప్పుడు మనము చేతితో ఉండలు లేకుండా బాగా కలుపుకుందాం. పిండి అయితే చూడండి, ఇలా ఏమాత్రం ఉండలుగా ఉంటుంది. ఇలా చేతితో మనం ఉండలు లేకుండా కలుపుకుంటే బాగా స్మూత్గా వస్తుంది పిండి అయితే. కలుపుకున్నాం కదా. ఇప్పుడు మనము వాటర్ వేసుకుంటూ మనం ఇలా విస్కర్తో బాగా కలుపుకుందాము. చూడండి, ఇలా మనం తిప్పుతూనే ఉన్నామంటే వాటర్ వేసుకుంటూ, మరీ ఎక్కువ వాటర్ వేయకుండా తిప్పాలి. విస్కర్తో తిప్పినా ఇంకా మనకు ఉండలు ఉన్నాయనిపిస్తే మళ్ళీ చేతితో కానీ ఉండలు లేకుండా బాగా కలుపుకోవచ్చు. చూడండి, నేనైతే ఇలానే విస్కర్తో కలిపాను. చూడండి, ఇలా వచ్చింది పిండి అయితే. చూడండి, జారుడుగా, మరీ పల్స్గా కాకుండా గట్టిగా కాకుండా చాలా బాగా వచ్చింది. స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ అయితే పెట్టుకున్నాను. చూడండి, ఆయిల్ అయితే హీట్ ఎక్కింది. నేనైతే ఈ గరిటతో బూందీ అయితే చేస్తున్నాను. చూడండి, ఇలా కొద్దిగా మనం కలుపుకున్న శనగపిండి వేసుకుంటూ ఇలా అంటున్నాను. చూడండి, అలా వచ్చింది. చూడండి, చాలా బాగా వచ్చింది. ఇప్పుడు మనం ప్లేట్లోకి తీసేసుకుందాం. చూడండి, కరకరలాడుతూ ఉంది బాగా. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే మిగిలి ఉన్న పిండిని కానీ ఇలా కొద్దిగా వేసుకుంటూ, మరి ఎక్కువైనాయి అనుకో మనకైతే బాగా రావు. కొద్దిగా వేసుకోవడం వల్ల తొందరగా అయిపోతుంది. అందులోనే మనం పల్లీలు ఒక కప్పు వేసుకున్నాము. పల్లీలు అయితే నూనెలో ఫ్రై చేసుకుందాం. చూడండి, చిటపటలాడుతున్నాయి పల్లీలు. ఇలా చిటపటలాడుతున్నాయంటే ఫ్రై అయినాయని. ఇప్పుడు మనం ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. చూడండి, చాలా బాగా ఫ్రై అయిపోయినాయి. మరీ మాడిపోకుండా, ఫ్రై కాకుండా ఉండేలాగా బాగా ఫ్రై అయ్యేలాగా చూసుకోండి. అందులో నేను పచ్చి కరివేపాకు వేస్తున్నాను. చూడండి, కరివేపాకు ఫ్రై అయింది. ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. చూడండి, పల్లీలు ఉన్న ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను. అయితే ఈ పల్లీలు, కరివేపాకు మనం చేసుకున్న మిక్చరు మొత్తం ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నాను. అయితే చూడండి, ఇప్పుడు అందులోకి వేసేస్తున్నాను పల్లీలు, కరివేపాకు. ఇప్పుడు మనం అందులో కచ్చా పచ్చాగా దంచుకున్న వెల్లుల్లి తీసుకున్నాను. అందులోనే మనం ఇప్పుడు కారం వేసుకుందాము. చూడండి, నేను 1 టీ స్పూన్ అంత కారం వేసాను. అందులోనే కొద్దిగా అంత సాల్ట్ వేసుకుందాం. ఫస్ట్ మనం పిండి కలిపేటప్పుడు కొద్దిగా వేసాను కదా, అందుకే అయితే కొద్దిగా వేసాను. ఇప్పుడు మనం 1 స్పూన్తో అంతా కలిపేసుకుందాము. ఈ కరివేపాకు, వెల్లుల్లి వేయడం వల్ల మంచి స్మెల్ అనేది వస్తుంది. అలాగే మంచి టేస్ట్గానే ఉంటుంది. చూడండి, ఎంతో ఇష్టంగా తినే కారా రెడీ అయిపోయింది. చూడండి, ఎంతో కలర్గా చాలా బాగా వచ్చింది. ఇంట్లోనే కారా బూందీ చాలా టేస్ట్గా, హెల్తీగా, ఈజీగా చేసుకోవచ్చు. ఈవినింగ్ స్నాక్స్గా చాలా బాగుంటాయి. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు తినేసి. చూడండి, ఎంతో టేస్ట్గా ఉండే కరకరలాడే కారా బూందీ అయితే రెడీ అయిపోయింది.
అలాగే ఈ కారా బూందీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ అయితే పెట్టండి ఎలా వచ్చిందనేసి.